శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా యా బ్రో 24 అవర్స్ లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. అవును బ్రో. ఇప్పటి వరకు పుష్ప 2 టాప్ లో ఉండేది, ఇప్పుడు హరిహర వీరమల్లు క్రాస్ చేసింది అనమాట. అవును బ్రో. అయితే ఇప్పుడు ఈ వ్యూస్ అన్ని కూడా ఫేక్ వ్యూస్, డబ్బులు ఇచ్చి ఫేక్ వ్యూస్ తెప్పించుకున్నాడు అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? అలా చెప్పే వాళ్ళకి వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అప్ చూసారు కదా, అది చూపించాను బ్రో. వీడియో కుదురుకుంటారు ఒక్కొక్కరు. బ్రో మనకి ప్రపంచంలో ఉండేది ఒకటే కోహినూర్, ప్రపంచంలో ఉండేది ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఇట్లా ఈ సినిమా గురించి ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంతే బ్రో, ఆయన పదవిలో లేనప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారికి కొత్తది కాదు, పదవిలో ఉన్నప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అవుతానే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతున్నాం బ్రో. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము. హిస్టారికల్ క్యారెక్టర్లో సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది ఖచ్చితంగా బ్రో. ఇప్పుడు ఏ హీరో ఏ సినిమా వచ్చినా కూడా ఎవరు ఇంత ట్రోల్ చేయరు. బట్ ఈయన రాజకీయంలోకి పోయినా సినిమా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి చిన్న విషయం కూడా ట్రోల్. భయం బ్రో, భయం. అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఒక్కొక్కరికి చెక్కేశాడు. రాజకీయాల్లో ఉండి అసలు పవర్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేసి ఒక్కొక్కరికి భయం బ్రో. భయంతో చేస్తున్నాడు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ గారి ఫస్ట్ సినిమా కదా. అవును. సో మరి 24th కి సినిమా రిలీజ్ డేట్ రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? థియేటర్స్ దగ్గర కావచ్చు. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఒకసారి బెంగళూరులో ఒక వీడియో చూసారా? ఆ వీడియో నేను ఫస్ట్ చూస్తానే ఏదో టీఎస్ లోనో లేకపోతే ఏపీలోనో జరిగింది అనుకున్నా, ఒక ర్యాలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ర్యాలీ. కానీ అది ఒక బెంగళూరులో జరిగింది. సో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు సార్. తమిళనాడులో చూసారు, రీసెంట్ గా తమిళనాడులో మీట్ కూడా పెట్టారు, అక్కడికే వెళ్ళారు. ఇంకా మరి పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే కదా సినిమా రిలీజ్ కాకముందే. ఇంకా స్టార్ ఏంది బ్రో, పవర్ స్టార్ ఎప్పటికీ పవర్ స్టారే అంతే. పొలిటీషియన్ బ్రో, పొలిటీషియన్ యాజ్ ఏ స్టార్.